ఈరోజు మీ విజయ్ చేతి రుచుల్లో మంచి ఘాటైన మసాలా పెట్టి పీతల కర్రీ చేయబోతున్నానండి. ఓకే, చూడండి ఎంత బాగుందో. ఇలా పీతలని నా వీడియో ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి రెసిపీస్ వీడియోలో ఉంది, మీ ఛానల్లో ఉంది. అలాగే మీరు రెసిపీ ట్రై చేస్తే మీ కామెంట్స్ కూడా పెట్టండి. ఓకే, బాగుందా లేదా, అప్పుడే కదా నాకు కూడా తెలుస్తుంది. అంత బాగుంది. ఉప్పు కారము ఈ ఘాటైన మసాలాతో చేసిన పీతల కర్రీ అదిరిపోయిందండి. అసలు పీతలు ఎట్లా చూడాలి కదా. జ్యూసీగా సూపర్. హలో అండి, నమస్తే, వనక్కం, అస్సలాం అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు మీ విజయ్ చేతి రుచుల్లో ఒక మంచి ఘాటైన మసాలా పెట్టి పీతల కర్రీ చేయబోతున్నానండి. వర్షం వస్తుంది కదా అన్ని ప్లేసెస్లో. సో ఈ టైంలో ఇలాంటి ఒక ఘాటైన పీతల కర్రీ చేసుకొని తినండి, ఫటాఫట్ అయిపోతుంది జలుబు దగ్గులు ఏమైనా. సో ఈ మసాలా కర్రీ చాలా సింపుల్గా చేస్తానండి. ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలి, ఎలా చెయ్యాలి, ఇవన్నీ వీడియోలో ఫుల్గా వాచ్ చేసి మీరు చేసేయండి. ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా రండి రంగంలో దిగేస్తాం. ఈరోజు పీతల కర్రీకి 3 క్రాబ్ తీసుకున్నానండి. చాలా ఫ్రెష్గా ఉండింది. చూడండి, బాగా కొట్టించుకొని వచ్చేసాను. క్రాబ్లో బాడీ పీసెస్, లెగ్ పీసెస్ సెపరేట్ చేసుకున్నానండి. సో ఒక క్రాబ్ని 2 పీసెస్గా కట్ చేయించాడు. సో ఆల్మోస్ట్ 6 పీసెస్ ఉంది ఇలాంటివి. సో బాగా కర్డ్ వేసి, ఉప్పురాళ్ళు, పసుపు అన్నీ వేసి క్లీన్గా వాష్ చేసినాను. వాసన అంతా వెళ్ళిపోయింది. అంతా బాగా క్లీన్ చేసినాను. అదొకటి నోట్ చేసుకోండి. ఇంకోటి చెప్పనా, ఈ కాళ్ళు ఉంచండి. ఇవన్నీ ఇప్పుడు నేను చేయను, ఇప్పుడు చేసే బాడీ పార్ట్ మాత్రమే ఈ మసాలా కర్రీకి. ఇది ఒక ఘాటైన సూప్ చేస్తాను, కానీ ఈరోజు కాదు, ఆ వీడియో నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతుంది. సో వాచ్ చేయండి. ఇప్పుడు మనము మసాలా పీతల కర్రీ ఎలా చేయాలో చేస్తాము. ఓకే, ఈరోజు చేసే మసాలా పీతల కర్రీకి ఇంగ్రీడియంట్స్ అంతా రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇంకేంటి, ఫటాఫట్ చేయాల్సిందే. స్టవ్ ఆన్ చేసుకునేస్తాము. మసాలా చెప్పాను కదండి, ఈ మసాలా ఒక స్పెషల్ మసాలా. మీరు కొంచెం నోట్ చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తానేసి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేస్తాను, ఏమేమి చూసుకోండి. సో ఓల్ గరం మసాలా చాలా ఇంపార్టెంట్. మిరియాలు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. లవంగాలు ఒక 4 to 5 నెంబర్స్ తీసుకున్నాను. సోంపు 1/2 స్పూన్ తీసుకున్నాను. ఒక స్టార్ అనాసు చెక్క అక్కడ 2 పీసెస్ తీసుకున్నాను. బిర్యానీ ఆకు 2 పీసెస్, ఇవి వేసుకునేస్తున్నాను. నెక్స్ట్ మనము ధనియాలు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, అది కూడా వేసుకున్నాను. అలాగే మెంతులు ఒక 1/4 స్పూన్ చాలండి. సీ ఫుడ్కి ఎస్పెషల్లీ ఫిష్ కానీ ప్రాన్ కానీ, ప్రాన్కి అక్కర్లేదు, ఫిష్కి మళ్ళీ క్రాబ్కి మెంతులు కొద్దిగా వేసుకోవాలి. సో మెంతులు ఒక 1/4 స్పూన్. అది కాకుండా కరివేపాకు ఒక 2 రెమ్మలు వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని మనము బాగా డ్రై రోస్ట్ చేయాలి. ఓకే, మంచి గుమగుమ వాసన వచ్చేదాకా మనం ఫ్రై చేయాలి. ఇలా రోస్ట్ చేసుకోవాలి. ఈ పీతల కర్రీ చాలా యమ్మీగా ఉంటుందండి, ట్రస్ట్ మీ. ఇంకొక విషయం చెప్పనా, పీతల కర్రీ ఫస్ట్ టైం నేను చేస్తున్నాను. ఇంతకుముందు పీతల కర్రీ చెటినాడు స్టైల్ మా సిస్టర్ చేశారు. సో ఆ వీడియో కూడా ఉంది, డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఈ పీతల కర్రీకి మెయిన్గా ఏంటంటే మసాలా కొంచెం బాగుండాలి. అప్పుడే ఆ పీతల్లో ఎక్కి, ఆ పీతల్లో ఉండే జ్యూస్ ఇందులో వచ్చి యమ్మగా ఉంటుందండి. చెప్పడానికి నాకైతే నోరు ఊరిపోతుంది ఇప్పుడే, అంత రుచిగా ఉండే పీతల కర్రీ అన్నమాట. సో మసాలా బాగా రోస్ట్ అవుతుంది ఇప్పుడు. సూపర్ వాసన వస్తుందండి ఈ ఓల్ గరం మసాలా అంతా డ్రై రోస్ట్ అవుతా అంటే. ఇప్పుడు మనము కారానికి రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకుంటాము. నేను ఒక 10 నెంబర్ రెడ్ చిల్లీస్ తీసుకున్నాను. ఇది కారానికి సరిపోతుంది. అది కాకుండా కాశ్మీరీ చిల్లీ 3 నెంబర్ తీసుకున్నాను, కలర్కి, ఆ కర్రీ థిక్నెస్కి.
సో 10+3 చిల్లీస్, రెడ్ చిల్లీస్ అలాగే వేసుకున్నాను. పచ్చి కొబ్బరి 1 కప్ తీసుకున్నాను. సో పచ్చి కొబ్బరి తురిమిండేది ఇది, అది కూడా యాడ్ చేసుకునేస్తాను. సో ఇప్పుడు మనము బాగా డ్రై రోస్ట్ చేసుకుంటాం. ఇవి ఇలా డ్రై రోస్ట్ చేసేటప్పుడు మీరు ఫ్లేమ్ని లోలో పెట్టుకోండి లేదా మీడియం పెట్టుకోండి, హైలో వద్దు, ఎందుకంటే మన ఇంగ్రీడియంట్స్ మాడకూడదు. గుమ్మ వాసన వచ్చేస్తుంది. ఇది ఒక సింగిల్ పార్ట్ కర్రీలా అండి, ఒకే కడాయిలోనే మనం ఫినిష్ చేసుకోవచ్చు కర్రీ. చాలా సింపుల్, ఇంగ్రీడియంట్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే నాన్ వెజ్ కదా ఆబ్వియస్లీ. అది కూడా మసాలా పెట్టిన ఒక పీతల కర్రీ. మసాలా ఐటమ్స్ బాగా రోస్ట్ అయిందండి, గుమగుమ వాసన వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని కూల్ డౌన్ చేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవచ్చు లేదా వాటర్ వేసుకొని పేస్ట్ కూడా చేసుకోవచ్చు, మన ఇష్టమే. సో ఇప్పుడు నేను దీన్ని ఒక ప్లేట్కి తీసుకునేస్తాను. సో మనకు ఈ మసాలా రెడీ అయిపోయింది అనుకోండి, కర్రీ రెడీ అయినట్లే. సో మనము సేమ్ కడాయిలో ఆయిల్ వేసుకొని నెక్స్ట్ ప్రొసీజర్స్కి వెళ్ళిపోతాం. అంత లోపల అది కూల్ డౌన్ అవుతుంది. కూల్ డౌన్ అయ్యాక మనం గ్రైండ్ చేసుకుంటాం. సో ఒక 2 స్పూన్ తీసుకుంటాను ఆయిల్, 1 టేబుల్ స్పూన్ టు 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటాను. ఆయిల్ హీట్ అయిందండి, మనం ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకుంటాము. దీనికి నేను ఒక 2 మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నానండి, ఫైన్ చాప్డ్ అనమాట, సన్నగా కట్ చేసుకున్నాను. 2 మీడియం సైజ్ ఆనియన్. టొమాటో కూడా 2 స్మాల్ సైజ్ తీసుకున్నాను. పచ్చిమిరకాయలు ఒక 5 to 6 నెంబర్ తీసుకున్నాను. ఫస్ట్ ఆనియన్ మనము బాగా ఫ్రై చేయాలి, గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనము ఆయిల్లో ఫ్రై చేయాలి. సో ఇప్పుడు మనము తెలుసు కదా మీకు, నెక్స్ట్ ఏం చెప్పండి, ఈ ఆనియన్స్ ఫాస్ట్గా మగ్గాలంటే విజయ్ చేతి రుచిలో టిప్ చెప్పాను కదండి, ఎస్, సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో రెసిపీకి ఎంత కావాలో అంత సాల్ట్ యాడ్ చేసుకునేస్తాను. సో మనకు ఫాస్ట్గా ఇది ఫ్రై అవుతుంది. ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ టేస్ట్ చూసి ఇంకొంచెం యాడ్ చేసుకుంటానులేండి. ఒకేసారి సాల్ట్ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి మళ్ళీ కష్టమైపోతుంది. ఆనియన్స్ బాగా ఫ్రై అవుతుందండి. ఇప్పుడు మనము కరివేపాకు ఒక రెమ్మ యాడ్ చేసుకుంటాము. అలాగే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ 2 నెంబర్స్, పచ్చిమిరపకాయలు 5 నెంబర్స్, దాన్ని కూడా యాడ్ చేసుకునేస్తాము. ఎంత సింపుల్ కదా. నాన్ వెజ్ యాక్చువల్గా కష్టం అనుకుంటారు, నాన్ వెజ్ సింపుల్గా అయిపోతుందండి. సో ఇప్పుడు మనము టొమాటోస్, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ అంతా వేసినాం కదా, అలాగే పసుపు పొడి కూడా ఒక 1/2 స్పూన్ వేసుకునేస్తాము. చాలండి. ఇప్పుడు మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని బాగా మగ్గనియాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మన పీతల మసాలా కర్రీ. చాలా ఎమ్మీగా ఉంటుందండి. ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేస్తాను లో ఫ్లేమ్ పెట్టుకొని, ఎందుకంటే మనకు మసాలా గ్రైండింగ్ పని ఉంది కదా, 2 in 1 పని అనమాట. మసాలా కూల్ డౌన్ అయింది. ఇప్పుడు మనము జార్లో మసాలా తీసుకొనేసి మసాలా ఐటమ్స్ మిక్సీలో ఫైన్ పేస్ట్ చేసుకుంటాం. ఓకే, సో మన మసాలా కూడా ఫైన్ పేస్ట్ గ్రైండ్ అయిందండి. అంతలోపు మన కర్రీ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమైందో చూద్దాము. వావ్, చూడండి ఎంత బాగుందో కలరు. టొమాటోస్, ఆనియన్స్, కరివేపాకు బాగా ఆయిల్లో మగ్గింది. ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ మసాలా వేసిన తర్వాత సరిపోతుంది. పీతలు కొంచెము గట్టిగా ఉంటుంది కదా, షెల్ అంతా ఉంటుంది, ఆయిల్ ఉంటేనే రుచి అన్నమాట. సో చూడండి అక్కడ చికెన్ ఫ్రై అవుతుంది, ఎందుకంటే మా ఇంట్లో కొందరికి పీతలు పట్టదు. సో వాళ్ళ కోసం అనమాట అది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, రెడీ అయిపోయింది కదా, పీతలు వేసుకోవచ్చు అందులో. చూడండి పీతలు అయితే రెడీగా ఉంది. 3 పీతలు తీసుకున్నాను, 600 grams ఉండింది, అంటే 200 grams per క్రాబ్ అనమాట. లెగ్స్ సెపరేట్ తీసుకునేస్తున్నాను ఇలా, ఎందుకంటే నేను ఒక సూపర్ డూపర్ రెసిపీ సూప్ చేయపోతాను. అది ఇప్పుడు కాదు, నెక్స్ట్ వీడియోలో మీరు చూడొచ్చు. బాడీ పీసెస్ అయితే నేను 2 పీసెస్గా కట్ చేసుకున్నాను ఒక పీతల్ని. సో 6 పీసెస్ ఉంది, ఇప్పుడు అందులో వేసుకునేస్తాము. ఓకే, చూడండి ఎంత బాగుందో.
ఇలా పీతలన్నీ వేసుకున్నామా? ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకునేస్తాం. ఫైన్ పేస్ట్ గ్రైండ్ చేసుకోండి. నేను ఎందుకు ఈ స్టేజ్లో యాడ్ చేస్తానంటే అది మన పీతల్లో అలాగే ఎక్కిపోతుంది అనమాట. పీతలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఇవి రెండు మన టొమాటో ఆనియన్స్తో బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా చేసుకోవాలండి. ఆల్మోస్ట్ ఒక 1.5 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. సో ఇప్పుడు అల్లము వెల్లుల్లిపాయ పేస్టు, ఈ పీతలు ఇవన్నీ ఆయిల్లో ఆనియన్తో పాటు బాగా ఫ్రై అవ్వాలి ఫస్ట్. ఓకే, సూపర్గా ఫ్రై అవుతుందండి. గుమ్మగుమ్మలాడిపోతుంది మన పీతలు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రై అయ్యేకాడికి ఆ రుచులన్నీ కలిసిపోయి ఆహాహాహా. ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటాము. కొత్తిమీర చల్లుకుంటే ఇంకా గుమ్మగుమ్మలాడిపోతుంది. కొద్దిగా ఎత్తి పెట్టుకున్నాను, మళ్ళీ గార్నిష్ చేసుకుంటాము. ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర చల్లుకున్నాను. సో కొత్తిమీరతో వేసి ఒక కలుపు ఇలా కలిపేసి మళ్ళీ మనము మసాలా యాడ్ చేసుకుంటాము. సో ఇదే స్టెప్ మీరు కూడా ఫాలో అవ్వండి. చాలా సింపుల్ కానీ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనము ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకున్న మసాలా ఇందులో వేసుకునేస్తాము. ఓకే, చూడండి. సో చెయ్యి వేయాల్సిందే, ఏం చేయనోదు. నేను కొద్దిగా మసాలా ఎక్కువ వేసుకున్నాను, ఎందుకంటే ఈ గ్రేవీ బాగా రుచిగా ఉంటుంది. ఈ క్రాబ్లో, ఈ పీతలో వచ్చే రసాలన్నీ ఈ మసాలాలో పట్టి ఆ మసాలా ఎట్టుంటుంది తెలుసునా అండి, అన్నం కలుపుకుంటే సూపర్గా ఉంటుంది. నేను చెప్తే అది కుదరదు. ఇప్పుడు మనము ఈ జార్లో ఉండే మసాలా కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అందులో యాడ్ చేసుకొనేస్తాము. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను, ఎక్కువ యాడ్ చేయలేదు, చూసారు కదా. సో అదే అనమాట. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మనము మసాలా వేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని స్టవ్ని పీతల ముక్కలన్నీ కలిసేలా కలిపేసి ఒకసారి దీన్ని మనము క్లోజ్ చేసి కుక్ చేస్తాము. ఒక 5 మినిట్స్ కుక్ చేస్తాము. దాని తర్వాత ఎలా ఉందో చూద్దాము. ఓకే, ఫైవ్ to 7 మినిట్స్ దాకా బాగా కుక్ అయిందండి. గుమ్మలాడిపోతుంది. మన ఘాటైన మసాలా పెట్టిన పీతల కర్రీ ఎలా ఉందో చూద్దాం రండి. వావ్, వాసన ఇస్తుంటే టేస్ట్ ఎలా ఉంటుందో. సో ఇప్పుడు మనము కొత్తిమీర చల్లుకొని జనగణమన పాడేస్తాము. అంటే అయిపోయిందంట, ఫుల్గా అయిపోయినట్లే. చూడండి ఎలా ఉందో మన కర్రీ, పీతల కర్రీ సూపర్గా ఉంది. ఈరోజు అయితే నేను వైట్ రైస్కి వేసుకొని తినేస్తాను. ఇప్పుడు గ్రేవీ 1 or 2 డేస్ కూడా పెట్టుకోవచ్చు మనము. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇది హెల్త్ కూడా చాలా మంచిది. ఇందులో పెప్పరు, సోంపు, అల్లం, తెల్లగడ్డ, పీతలు ఇవన్నీ కోల్డ్ కాఫ్ ఉంటే అన్నీ కరిగిచ్చేస్తుంది అనమాట. సో మన పీతల కర్రీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ చలో. సో మనము టేస్ట్ ఎలా ఉందో చూసేస్తాము. గుమ్మలాడిపోతుందండి. వావ్, సూపర్గా ఉంది. చికెన్ కూడా కొద్దిగా ఎత్తుకున్నాను. నోరు ఊరిపోతుందా? మీరు ట్రై చేయాలండి. మీరు ఎంత బాగా నేర్పించినారు కదా, మీరు ట్రై చేయండి. అది ఈ మరి వర్షాకాలంలో మీరు ఇలాంటి రెసిపీ ట్రై చేసి పిల్లలకు ఇచ్చి మీరు తిన్నారనుకోండి, సూపర్గా ఉంటుంది. నా వీడియో ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి రెసిపీస్ వీడియోలో ఉంది, మీ ఛానల్లో ఉంది. అలాగే మీరు రెసిపీ ట్రై చేస్తే మీ కమెంట్స్ కూడా పెట్టండి. ఓకే, బాగుందా లేదా, అప్పుడే కదా నాకు కూడా తెలుస్తుంది. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ ఇవ్వండి. ఓకే, అంత బాగుంది. ఉప్పు, కారము, పా, ఈ ఘాటైన మసాలాతో చేసిన పీతల కర్రీ అదిరిపోయిందండి. చికెన్ దీని ముందర ఏమీ కాదు, అంత బాగుంది. నోరు ఊరిపోతుంది. వేడి వేడి అన్నంలో
పీతల కర్రీ పెట్టుకొని తింటుంటే సూపర్. అసలు పీతలు ఎట్లా చూడాలి కదా. ఆహాహాహా, జ్యూసీగా పాపా సూపర్. ఇప్పుడే నాకు జలుపంతా కరిగిపోతుంది, అంత బాగుంది. ఓకే అండి, నేనైతే తింటానే ఉంటాను. మీకు నోరు ఊరిపోతుంది ఇంకా ఎక్కువ చెప్తే, మీరు ట్రై చేసేయండి. సో ఎప్పుడులాగా ఒక సరికొత్త వీడియోతో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఈడ్ హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.